అస్సలామలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఏ వీడియో అనేసి. ఇంకా మార్నింగ్ 10 అయిందండి టైం అయితే. ఇంకా మా టిఫిన్ కూడా అయిపోయింది. టీ అయితే పెట్టాను. ఇక్కడైతే ఇంకా కత్తిపీట, ఉప్పు ఇవన్నీ అయితే ఇంకా బోటీ కడిగేకైతే పైన తీసుకొని వెళ్ళాలండి. అందుకనే రెడీగా పెట్టుకొని ఉన్నాను. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ ఇంకా పిల్లోళ్ళు వెళ్ళిపోగానే నేను వచ్చి వాషింగ్ మిషన్‌కి బట్టలన్నీ వేసి ఇంకా ఆరబెట్టేశాను. ఇక్కడైతే ఇంకా మా ఆయన టీ తాగుతున్నారు. ఇంకా బోటీ చూడండి. ఇంకా కడిగేకి అన్నీ తీసాను నేను. ఇంకా బోటీ కడిగేకి చాలా అంటే చాలా టైం పడుతుందండి. ఏమంటే ఇంకా మా ఆయన ఉన్నారు కాబట్టి ఇద్దరం కలిసి 1 అవర్‌లో అయితే నీట్‌గా కడిగేసాము. ఇంకా బోటీ అయితే క్లీన్ చేసి, కట్ చేసి, ఇంకా ఉప్పు వేసి బాగా ఒక 5 టైమ్స్ నీళ్ళలో బాగా నీట్‌గా కడిగేసాను. ఇంకా చేపలు గానీ, ఇంకా బోటీ గానీ ఎన్ని సార్లైనా నీళ్ళు వేసి క్లీన్ చేయొచ్చండి. అస్సలామలైకుం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు అప్పటినుంచి చూసారు కదండి మీరు వీడియో. ఇంకా బోటీ నీట్‌గా క్లీన్ చేసినది ఇది అంతా. ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను నేను. నేను స్టార్టింగ్‌లో ఒక వీడియో చేశానండి బోటీ కర్రీది. అప్పుడు వేరే మ్యూజిక్ నాకు తెలియక పెట్టాను. కాపీరైటింగ్ అయితే పడింది ఆ వీడియోకి అయితే. ఇంకా మళ్ళీ అన్ని రోజులకి ఇప్పుడు అయితే నేను చాలా సార్లు చేశాను. వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నాను బోటీ కర్రీది. ఇక్కడ చూడండి ఇవి మేమే క్లీన్ చేసామండి. ఇప్పుడు చాలామంది అయితే కొందరు ఇష్టపడతారు బోటీ అంటే, కొందరు ఇష్టపడరు. ఇంకా అయినా ఇది క్లీన్ చేసుకునేకి చాలామంది భయపడతారు. క్లీన్ చేసుకొని ఇంకా కర్రీ చేసుకోవాలి కదా అనేసి. ఇంకా మార్కెట్లో కూడా అయితే ఇప్పుడు క్లీన్ చేసి ఇస్తున్నారంట. ఇంకా వాళ్ళు ఎలా చేస్తారో ఏమో తెలియదండి. ఇంకా మేమే అయితే నేను వద్దు ఇంటికే తీసుకుని వచ్చేసేయండి, నేనే క్లీన్ చేస్తానని చెప్తాను. అందుకనే మా చేతులతో మేము క్లీన్ చేసుకుంటే కొంచెం తృప్తిగా అయితే తినచ్చు అనేసి ఇంకా మేమే అయితే క్లీన్ చేసాము. ఇంకా అయినా అయితే చాలా లేట్ అవుతుందండి. ఇంకా నేను మా ఆయన కూడా నాకు హెల్ప్ చేశారు. 1 అవర్ పట్టింది. ఇంకా నేను ఒక్కదాన్ని ఉన్నింటి ఇంకా 2 అవర్స్ పట్టేది ఇది క్లీన్ చేసేకి. ఇంకా నేనైతే కర్రీ చేశాను. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ చాలామంది ఇంకా లైక్ అయితే అస్సలు చేయడం లేదండి. లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి నా వీడియోస్ షేర్ అవుతూ ఉంటాయి. అందుకనే నేను లైక్ అయితే చేయండి అంటున్నాను. ఇంకా ఓకే అండి. ఇక్కడైతే ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను చేసేది. ఇంకా స్టవ్ ఆన్ చేశాను. అలాగే ఒక కుండ అయితే పెట్టుకున్నాను. ఇంకా నీట్‌గా కడిగిన బోటీ అయితే ఇందులో వేశాను. ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు అయితే వేశానండి. ఇందులో అయితే వాటర్ ఏమి వేయలేదండి నేను. ఇందులో వాటర్ అనేది మంచిగా ఊరుతాయి. ఆ వాటర్ మొత్తం అయితే ఇంకిపోవాలి, డ్రై అయిపోవాలి. ఇది అయితే ప్లేట్ కూడా అయితే పెట్టకుండా ఇలాగే పెట్టేయండి. నీసు వాసన అనేది మొత్తం వెళ్ళిపోతుంది. ప్లేట్ పెట్టకుండా వాటర్ అంతా బాగా డ్రై అయిపోవాలి. అప్పటి వరకు అయితే నేను ఇవి ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. సపోర్ట్ సపోర్ట్ జ్యూస్ माई इसमें क्रेट में डाला लिया ఇక్కడైతే చూసారా ఇంకా బోటీలో వాటర్ అంతా మొత్తం డ్రై అయిపోయాయి ఇవి. ఇది అయితే పక్కన అయితే పెట్టేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టాను ఆయిల్ వేసి ఇంకా హీట్ అయ్యేకి. ఇక్కడైతే చూడండి మంచిగా పొడి పొడిలాగా అయిపోయాయి ఈ బోటీస్ అన్నీ అయితే. ఇందులో అయితే ఆనియన్ వేసానండి. ఆనియన్ వేసేది అయితే క్లిప్ మిస్ అయ్యాను. ఇంకా మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మంచిగా రెడ్డిష్ కలర్ రాగానే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 టీ స్పూన్ ఫుల్గా అయితే వేసేసాను. వేసి ఇంకా బాగా ఫ్రై చేశాను నేను అల్లం వెల్లుల్లి పేస్టు. ఇలాగా చూడండి ఇంకా మొత్తం ఇది కూడా కొంచెం గోల్డెన్ కలర్ లాగా వచ్చేలాగా కనిపిస్తుంది ఫ్రై చేశాక. నెక్స్ట్ అయితే ఇంకా ఇది ఫ్రై అయిన బోటీ మొత్తం అయితే వేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేశాను కదా, అందులో అయితే ఈ బోటీ వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక 10 నిమిషాల వరకు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని ఇది ఫ్రై చేస్తే అక్కడే చాలా టేస్ట్గా మారిపోతుంది బోటీ అయితే. ఇంకా నేనైతే ఒక 10 నిమిషాల వరకు ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత అయితే కొంచెం వాటర్ అయితే వేసాను చూడండి. ఇంకా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఇందులో మసాలాలు అయితే వేయాలి నేను, అందుకనే కొంచెం వాటర్ అయితే వేసాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇందులో ఇంకా 2 టీ స్పూన్ ఫుల్గా అయితే నేను కారం అయితే వేసానండి. స్పూన్కి ఫుల్గా అయితే వేసాను. అలాగే ధనియా పౌడర్ కూడా 2 టీ స్పూన్ అయితే ఫుల్గా అయితే వేసాను. బోటీ కర్రీకి, ఫిష్ కర్రీకి, అలాగే ఇంకా సిరే కసాలా తలకాయ కూర అండి. ఇలాంటి కర్రీస్కి అయితే ఇంకా మసాలా అండి ఇంకా కారం ఇవి కొంచెం ఎక్స్ట్రా పడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇంకా నేను వేసిన ఇప్పుడు మసాలాలన్నీ ఇందులో వేశాను కదా, ఇంకా బాగా కలుపుతూ ఉన్నాను కొంచెంసేపు. అలాగే కొంచెం వాటర్ మళ్ళీ వేశానండి. ఇంకా వాటర్ వేసి కొంచెంసేపు కలిపి ఇంకొక ప్లేట్ అయితే మూసి పెట్టేశాను ఒక 10 నిమిషాల వరకు అయితే ఉడకనేకి. ఇక్కడైతే ఇంకా ఇవి వాటర్ మిలన్ అయితే తీసుకొని వచ్చారు మా ఆయన. ఇది టాకా అయితే వేసుకొని వచ్చారు. ఇది కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇంకా నేనైతే ఇప్పుడు ఇంకా కొబ్బరి పొడి అయితే వేస్తున్నానండి ఇందులో. ఇదే లాస్ట్ ఇప్పుడు. ఇది వేసేసి ఇంకా కుక్కర్కి మూత అయితే పెట్టేస్తాను నేను విజిల్ వచ్చేకి. ఇంకా కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు ఉంటే, లేకుంటే పేస్ట్ అయినా చేసి వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇంకా స్టాక్గా కొబ్బరి పొడి అయితే చేసి పెట్టుకుంటానండి మంత్లీకి. ఇంకా నేను అదే కొబ్బరి పొడినే వేసేసాను. కొబ్బరి పొడి వేస్తేనే కొంచెం చిక్కగా ఉంటుంది కర్రీ అయితే, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇంకా ఉప్పు కూడా వేసానండి. ఆల్రెడీ నేను అప్పుడే పసుపు ఉప్పు వేసాను కదా, ఇంకా టేస్ట్ అయితే కొంచెం చూసుకొని ఉప్పు అయితే వేసుకున్నాను నేను. ఇంకా నేనైతే ఇదే లాస్ట్ అని కొబ్బరి పొడికి చెప్పాను, ఉప్పు వేయలేదండి. లాస్ట్లో అయితే వేసి ఇంకా వాటర్ కూడా వేసుకున్నాను నాకు ఎంత కర్రీ కావాలో అంత. ఇంకా 6 విజిల్ వచ్చేదాకా అయితే పెట్టేస్తాను. ఇక్కడైతే ఇంకా టాకా వేసుకొని వచ్చారు కాబట్టి ఇంకా అలాగే పెడితే చెడిపోతుందండి. లాస్ట్ ఇయర్ ఇలాగే జరిగింది. అందుకనే ఇలాగా కట్ చేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ అయితే సపోటాలండి. ఇంకా జ్యూస్ చేయండి అని చెప్పాను మా ఆయనకి. ఇంకా మా ఆయన అయితే సాయంత్రం చేసుకుందాంలే ఇప్పుడు వద్దు అంటే, ఇంకా మళ్ళీ అయితే ఈ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. ఈ బాక్సెస్ అయితే నేను ఇంతకుముందు వీడియోలు కూడా పెట్టానండి మీకు. మీషోలో అయితే తీసుకున్నాను నేను. ఇలాగ ఫ్రూట్స్ పెట్టుకునేకైతే చాలా బాగుంటాయి ఈ బాక్సెస్ అయితే. ఇంకా దానిమ్మ అండి. ఇంకా మా ఆయన అయితే వలిచి పెట్టారు. ఇంకా మా పిల్లలు వస్తే సాయంత్రం తింటారు. ఇది వలిచి పెడితేనే తింటారు, లేకుంటే దానిమ్మ అలాగే ఉంటుంది ఇంట్లో 1 వీక్ అయినా. ఇంకా మా ఆయన అయితే తీసుకొని రాగానే ఫస్ట్ అయితే ఇలాగ వలిచి పెట్టేస్తారు. ఫస్ట్ ఆ బాక్స్లో అయితే పెట్టాను. దానికి క్యాప్ అయితే లేదండి, అందుకని మళ్ళీ ఈ బాక్స్లో అయితే ఇంకా వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇక్కడైతే బోటి కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఒకసారి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా ఈజీ అండి. ఇలాగా టేస్ట్గా రావాలంటే ఇంకా నేను వీడియోలో కూడా ఇప్పుడు చెప్పాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయ్యాక ఇంకా బోటి అయితే వేసి ఒక 10 నిమిషాలు అయితే ఫ్రై చేయండి. ఆ తర్వాత అయితే కారం పొడి, ధనియా పొడి వేసాక కూడా ఒక 10 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేయండి. ఆ టైంలోనే ఈ బోటి కర్రీ అనేది మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది. కొంచెం ప్రశాంతంగా, నిదానంగా ఈ బోటి కర్రీ అనేది కొంచెం టైం తీసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్‌గా అయితే వచ్చేస్తుంది. చాలామంది అయితే చెప్పారు కూడా నాకు బోటి కర్రీ రాదు అనేసి. ఇది అయితే ఒకసారి చూడండి, మీరు కూడా అయితే ట్రై చేయండి. ఇందులో అయితే చూడండి నేను రాగి ముద్ద చేశాను. రాగి సంగటి కూడా అంటారు. రాగి సంగటి అంటే బియ్యం వేసి చేస్తారు. నేనైతే రాగి పిండితోనే ఇంకా రాగి ముద్ద అయితే చేసుకున్నాను. చాలా టేస్ట్‌గా ఉంటుంది బోటి కర్రీలో రాగి ముద్ద అయితే. ఇంకా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. ఓకే.